స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి వార్తతో పాటు తర్వాత కేటీఆర్ వార్త ఇట్లాంటి అన్ని వార్తలు ఉన్నాయి. ఒక్కసారి కేటీఆర్ వార్త చదువుదాం. కేటీఆర్ విచారణకు అనుమతి అట. ఫార్ములా ఈ కార్ రేస్లో వేల కోట్లు మనీ లాండరింగ్ జరిగింది. అక్రమంగా వేరే కంపెనీ పెట్టి ఆ కంపెనీతో లబ్ధి పొందిండు కేటీఆర్ అనే ఉద్దేశంతో ఈ ఫార్ములా ఈ కార్ రేస్కి సంబంధించినటువంటి కేసు నమోదైంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం కాస్త సిబిఐకి అప్పచెప్పింది. సిబిఐ ఇంటర్ఫేర్ అవ్వడానికి గవర్నర్ అనుమతి ఇన్ని రోజులు దొరకలేదు. ఇప్పుడు గవర్నర్ అనుమతి దొరికింది కాబట్టి ఇప్పుడు కేటీఆర్ని అరెస్టు చేయబోతున్నారు. కరెక్ట్గా స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న సమయంలోనే కేటీఆర్ అరెస్టు జరుగుతుందా, కావాలని బీజేపీ అట్లా అరెస్టు చేపిస్తుందా, లేదా స్థానిక సంస్థల ఎన్నికలు అయిపోయిన తర్వాత వచ్చే అసెంబ్లీ ఎన్నికల ముందు అరెస్టు చేపిస్తుందా? నిజంగా కేటీఆర్ అరెస్ట్ అవుతాడా, అరెస్ట్ కాడా? ఈ మొత్తం విషయాలు ఒక్కసారి మనం మాట్లాడుకుంటే స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పుడు ఉన్న తరుణంలో కేసీఆర్కు ఎట్లాగో ఆరోగ్యం బాగులేదని ఆయన ఫామ్ హౌస్కే పరిమితమైండు. మరి ఇప్పుడు భుజాల మీద వేసుకొని చేయాల్సింది జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మనం చూసినాం. కేటీఆర్ చేసిండు, హరీష్ రావు చేసిండు. హరీష్ రావు వాళ్ళ నాన్న చనిపోవడంతో ఆయన కొంత గ్యాప్ ఇచ్చిండు, ఒక 5-6 రోజులు. మరి కేటీఆర్ అన్ని మీద వేసుకొని చేసిండు. అక్కడ చేయాల్సినంత చేసినా కూడా బీఆర్ఎస్ కొంత వెనుకంజలో ఉండడం వల్ల 2వ స్థానం దక్కింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచిండు. మరి ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్రం మొత్తం తిరగాలి. అప్పుడేమో ఓన్లీ జూబ్లీహిల్స్ ఒక 6-7 డివిజన్లు మాత్రమే ఉండే ఆ కాన్స్టిట్యున్సీ మొత్తం, జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ మొత్తం. కానీ ఇప్పుడు రాష్ట్రం మొత్తం కాళ్ళకు చక్రాలు కట్టుకున్నట్టు తిరగాల్సి ఉంటుంది. అప్పుడు ఒక్కడి శక్తి సామర్థ్యాలు అక్కడ దారపోసిండు. మరి ఇప్పుడు రాష్ట్రం మొత్తం శక్తి సామర్థ్యాలు దారపోయాలి. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువ సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, ఎంపీపీలు కైవసం చేసుకోవాలంటే ఎన్నో నిద్రలేని రాత్రులు గడపాలి. ఎన్నో సమావేశాలు, సభలు, ప్రచారాలు ఆ రాష్ట్రం మొత్తం చుట్టి రావాల్సినటువంటి పరిస్థితులు కేటీఆర్కు, హరీష్ రావుకు ఏర్పడతాయి. అయితే ఇప్పుడు కేసీఆర్ ఎట్లాగో ప్రత్యక్ష రాజకీయాలకు వస్తలేడు కాబట్టి ఈ కేటీఆర్ మొత్తం తిరగాల్సిన సమయంలో బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు తగ్గితే, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పెరిగితే దాన్ని ఆపడం ఎవరి తరం కాదు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు మనం తొక్కగలిగితే, బీఆర్ఎస్ పార్టీని డ్యామేజ్ చేయగలిగితే రాష్ట్రంలో బీఆర్ఎస్ బలం పోయి ఆ బలం కాస్త బీజేపీకి వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు గవర్నర్ దానికి ఓకే చెప్పిండు. సిబిఐ ఎంక్వైరీ చేసుకోవచ్చు, ఏసీబీ ఎంక్వైరీ చేసుకోవచ్చు అనేది గవర్నర్ నిన్న ఒక ఓకే చేసిండు. ఎందుకు మరి ఈ పరిస్థితిలోనే అంటే, ఈ పరిస్థితిలో కేటీఆర్ రాష్ట్రం మొత్తం తిరిగితే బీఆర్ఎస్ కాస్త 2వ స్థానమో 1st స్థానమో వస్తుంది. ఎక్కువ స్థానిక సంస్థల్లో ఎక్కువ సీట్లు గెలుస్తారు. బీజేపీ 3rd-కో 4th-కో పోతుంది. కాబట్టి అది పార్టీకి డ్యామేజ్ అవుతుంది. ఈ ఇన్ఫ్లుయెన్స్, స్థానిక సంస్థల ఎన్నికల ఇన్ఫ్లుయెన్స్ అంతా కూడా జిహెచ్ఎంసీ ఎన్నికల మీద పడుతుంది, తర్వాత వచ్చేటువంటి ఎన్నికల మీద. కాబట్టి ఇప్పుడు బీజేపీ ఎక్కువ స్థానాలు గెలవాలంటే కేటీఆర్ ఎక్కువ తిరగకూడదు. ఎక్కువ తిరగకూడదు అంటే ఈ స్థానిక సంస్థల ఎన్నికల లోపే కేటీఆర్ని జైలుకు పంపించాలి అనే ఆలోచనతోటి బీజేపీ ఉంది. తనకు మట్టి అంటించుకోకుండా పావులు కలుపుతున్నాడు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి అరెస్ట్ చేస్తే ఇక్కడ బీఆర్ఎస్ పెద్ద లొల్లి చేసి ఆయనకి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. రేవంత్ రెడ్డి కక్షతోటే కేటీఆర్ను అరెస్ట్ చేసిండు అనేటువంటిది కేటీఆర్కు సానుభూతి వస్తుంది, రేవంత్ రెడ్డికి డ్యామేజ్ అవుతుంది. ఇది గమనించిన రేవంత్ రెడ్డి ఏం చేసిండు, ఏసీబీకి అప్పచెప్పిండు. ఏసీబీకి అప్పచెప్తే అది కాస్త చర్య తీసుకుంటేనేమో బీజేపీ వాళ్ళు చర్య తీసుకున్నారు, బీజేపీ కరెక్టే ఉంది అని చెప్పుకోవచ్చు. బీజేపీ చర్య తీసుకోకపోతే చూసిరా బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని మళ్ళీ రేవంత్ రెడ్డి వాళ్ళిద్దరిని బదనాం చేయొచ్చు. ఎటు పెట్టి రేవంత్ రెడ్డి సేఫ్ జోన్లో ఉన్నాడు. సో ఇప్పుడు బీజేపీ కూడా దీన్ని క్యాచ్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. ఇప్పుడు కనుక కేటీఆర్ తొక్కితే బీఆర్ఎస్ పడుకుంటుంది, బీజేపీ లేస్తుంది. ఈ స్టాటిస్టిక్స్ అన్ని ఉపయోగించి కేటీఆర్ని అరెస్ట్ చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఒకసారి చదువుదాం. ఏసీబీకి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పచ్చజెండా, ఫార్ములా ఈ కార్ రేస్లో కీలక పరిణామం, ఛార్జిషీట్ దాఖలుకు ఏసీబీ సన్నాహాలు, రేవంత్ ఆదేశించారు, గవర్నర్ పాటించారు. ఇదంతా కాంగ్రెస్ బీజేపీ కుట్ర. బీఆర్ఎస్
కాంగ్రెస్ సర్కారు కక్ష సాధింపులకు పోదు, చట్ట ప్రకారమే విచారణ. రైట్. రేవంత్ రెడ్డి ఆదేశిస్తే గవర్నర్ పనిచేస్తాడా? గవర్నర్ ఎవరి ఆధీనంలో ఉంటాడు? గవర్నర్కు ఉండాల్సినటువంటి అధికారాలు ఏంటి? గవర్నర్ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రపతి, ప్రధానమంత్రి, హోంశాఖ మంత్రి అమిత్ షా వీళ్ళు చెప్తే ఇంటాడా? రేవంత్ రెడ్డి చెప్తే ఇంటాడా? రేవంత్ రెడ్డి చెప్తే ఈయన పరిస్థితి ఏం లేదు. కాబట్టి కేంద్రమే, బీజేపీ ఇప్పుడు కేటీఆర్ని తొక్కేస్తే బీజేపీ కాస్త పుంజుకుంటది. ఇదే సరైనటువంటి సమయం కేటీఆర్ని తొక్కడానికి. మళ్ళీ ఏం చేస్తాడు? ఇప్పుడు కేటీఆర్ని అరెస్ట్ చేస్తానికి వస్తే అరెస్ట్ చేస్తారు, చేసి జైల్లో వేస్తే ఇక్కడ తిరిగేటోళ్ళు ఎవరు ఉండరు. ఒక హరీష్ రావు కూడా ఇతర రాష్ట్రం మొత్తం తిరగాలంటే. సో మాకు పెద్ద నాయకుడు ఎవరు లేడు. ఇక బీఆర్ఎస్ వాళ్ళంతా కూడా బీజేపీ వైపు మళ్ళీ అవకాశం ఉంటుంది. ఎందుకు? బీఆర్ఎస్ ఇక పెద్ద నాయకుడు ఎవరు లేరు, మాకు పెద్ద నాయకుడిని అరెస్ట్ చేసిర్రు, మా పరిస్థితి ఏంది అనేటువంటిది ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు తర్జన భర్జనలో ఉంటారు. క్యాడర్ అంతా డిస్టర్బ్ అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. సో కేటీఆర్ని అరెస్ట్ చేస్తే బీజేపీకి లాభం, కాంగ్రెస్కు లాభమే, బీజేపీకి లాభమే. అక్కడ బీఆర్ఎస్కి పోవాల్సినటువంటి క్యాడర్ అంతా కూడా ఇటు కాంగ్రెస్ వైపు పోతుంది, బీజేపీ వైపు పోతుంది, చిల్లాబిల్లం అవుతుంది, డిస్టర్బెన్స్ జరుగుతుంది. కాబట్టి కేటీఆర్ని ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలి. తద్వారా కేటీఆర్ మీద ఉన్నటువంటి ఆలోచనల్ని కింద క్యాడరు వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని కూడా దెబ్బతీయాలి. పార్టీ ఇబ్బందుల్లో ఉండాలి. తక్కువ స్థానాలు గెలిస్తే కేటీఆర్ 3వ స్థానానికి పోతాడు, అక్కడ నుండి బీజేపీ 3వ స్థానం నుండి 2వ స్థానానికి వస్తుంది అనేటువంటిది బీజేపీ అంచనా. దాంట్లో భాగంగానే కేటీఆర్ని అరెస్ట్ చేయబోతున్నారు అనేటువంటిది కూడా సమాచారం.